మా ఆహ్వానం మేరకు విచ్చేసినటువంటి భారతదేశం గర్వించదగ్గ దర్శకులు రాజమౌళి గారికి, నా సోదర సమానుడు మాస్ డైరెక్టర్ వివి వినాయక్ గారికి, ఆశయంతో మంచి మెసేజ్ తోటి సినిమాలు తీస్తూ అపజయం ఎరిగినటువంటి కొరటాల శివ గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరితో పాటు వారందరికంటే కూడా నా రక్తం పంచుకు పుట్టిన నా తమ్ముడు పవన్ కళ్యాణ్కి, రక్తం పంచి నాకు తమ్ముళ్ళైనటువంటి నా అభిమానులు అందరికీ, ఈనాడు ఇంత దేదీప్యమానంగా ఇంత అద్భుతంగా ఈ ఈవెంట్ జరుగుతుందంటే దానికి కారణమైనటువంటి ప్రతి ఒక్కరికి, నా అభిమానులకి, ఆహ్వానితులకు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక శుభాభినందనలు, హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు సెప్టెంబర్ 22 నా జీవితంలో ఒక అద్భుతమైనటువంటి ల్యాండ్ మార్క్. 1978 సెప్టెంబర్ 22 నా మొట్టమొదటి సినిమా ప్రాణం ఖరీదు రిలీజ్ అయిన రోజు. ఆ రోజు ఆ సినిమా ప్రజల ముందుకు వెళుతుంది, ప్రజలు చూస్తున్నారు. ఎలా ఉంటుంది, నా గురించి ఏమనుకుంటారు, నాకు భవిష్యత్తు ఎలా ఉంటుంది అనే మీమాంసలో ఒక మిక్స్డ్ ఫీలింగ్. ఒక పక్క టెన్షన్, ఒక పక్క ఎగ్జైట్మెంట్, ఒక పక్క ఏదో తెలియని ఉద్విగ్నత, ఇలాగా రకరకాల ఫీలింగ్స్ తోటి నేను ఈ నేల మీద లేనంటే ఒట్టు. అలాంటి ఉద్విగ్నత, అలాంటి ఎగ్జైట్మెంట్, అలాంటి టెన్షన్ 41 సంవత్సరాల తర్వాత ఈ 2019 సెప్టెంబర్ 22 నేను ఫీల్ అవుతున్నాను అన్నది వాస్తవం. దానికి కారణం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సైరా. ఎందుకంటే ఏ కథ అయినా సరే అప్పటికప్పుడు అనుకుంటాము, దాన్ని అద్భుతంగా అల్లుకుంటాము, దాన్ని సెట్స్ మీద తీసుకెళ్తాము, అయిపోతుంది. కానీ ఇది అలా కాదు. ఇది దాదాపుగా 1.5 దశాబ్దం, ఒక పుష్కర కాలం మించి ఇది నా మదిలో మెదులుతూ ఉంది. దానికంటే ముందు 20 సంవత్సరాలకు ముందు మీరు చేయాలనుకున్నటువంటి అద్భుతమైన పాత్రలు ఏమైనా ఉన్నాయా అంటే ఎప్పుడు అంటాను, నాకు స్వాతంత్ర సమరయోధుడు పాత్ర చేయాలి, ఆ విధంగా ప్రజల్లో శాశ్వతంగా నిలిచిపోయేలాంటి పాత్ర అవ్వాలి, నా కెరీర్కి అది బెస్ట్ పాత్ర అవ్వాలి, అలాంటి పాత్ర చేయాలి, అది భగత్ సింగ్ అంటూ నేను చెప్పుకుంటూ వస్తుండేవాడిని. కానీ ఎందుకో భగత్ సింగ్ ఏ కథకులు నా ముందుకు తీసుకురాలేదు, ఏ నిర్మాత తీసుకురాలేదు, దర్శకులు తీసుకురాలేదు. ఆ రకంగా ఆ కోరిక, ఆ కళ అలాగే ఉండిపోయింది. కానీ ఆ తర్వాత పుష్కర కాలం ముందు పరుచూరి వెంకటేశ్వరరావు గారు, పరుచూరి బ్రదర్స్, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అని ఒక పాలెగారు ఉన్నాడు రాయలసీమలో, కర్నూలు ఉయ్యాలవాడ ప్రాంతంలో నొస్సం దగ్గర. ఆ పాత్ర మీకు చాలా బాగుంటుంది, అందులో ఎన్నో డైమెన్షన్స్ ఉన్నాయి, ఒక చక్కటి పరిపూర్ణమైన సినిమాకి ఆ కథ చాలా బాగుంటుంది. ఇది సినిమాగా మనం ఎంత సక్సెస్ అవుతాం ఏమిటని పక్కన పెడితే ఇది ఒక అద్భుతమైనటువంటి ఒక యోధుడు, గొప్ప యోగి లాంటి స్వాతంత్ర సమర యోధుడు కథని మన ప్రాంతం తెలుగు వారికి చెప్పాలంటే కనుక భారతీయులందరికీ కూడా ఇది తెలియచెప్పేటటువంటి హీరో ఆయన. అది మీరు చెయ్యాలి అంటూ నన్ను అప్పటి నుంచి అడుగుతూనే ఉన్నారు. అక్కడ ఆ ప్రాంతంలో, ఆ 2-3 జిల్లాల్లో ఉన్నటువంటి హిస్టారియన్స్కో కొంతమందికి తప్ప ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గురించి పెద్దగా ఎవరికీ తెలిసింది లేదు. ఆ టైంలో నాకు కూడా తెలియలేదు.
ఎవరైనా నా తోటిన అటు ఇటు ఉన్న వాళ్ళని అడిగితే వాళ్ళు కూడా మాకు తెలియదు, ఎప్పుడు వినలేదన్నారు. ఏవో ఆ ప్రాంతంలో ఒక 40-50 పేజీల పుస్తకాలు లేదా ఆయన మీద కొన్ని బుర్ర కథలు లోకల్గా, కొన్ని ఒగ్గు కథలు ఇలాంటివి ఉన్నాయి తప్ప అంతమించి ఆయన మీద ప్రాచుర్యం ఎక్కడ ఏ ప్రాంతానికి పాకలేదు. బట్ ఆ కథ విన్నప్పుడు అద్భుతమైన కథ, ఒక గొప్ప యోధుడు, ఒక అన్సంగ్ హీరో, ఒక తెరమరుగైపోయాడు. అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ ఉయ్యాల నరసింహారెడ్డిని మనం కథగా ఈ రోజున తీసుకుని దాన్ని సినిమాగా చేసి యావత్ ప్రపంచానికి భారతీయులు ఎక్కడ ఉన్నా సరే ఈ యోధుడు గురించి తెలియచేయాలి. మొట్టమొదటి స్వాతంత్ర సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. మనకు తెలిసి 1857లో సిపాయిల మ్యూటినీ వచ్చినప్పుడు మంగళ పాండే ఆయన గురించి తెలుసు. అదే సమయంలో ఝాన్సీ లక్ష్మీబాయి గురించి తెలుసు. ఆ తర్వాత మన అందరికీ తెలుసు, మన చరిత్ర పుస్తకాలు చదువుకున్నాం. ఆజాద్, చంద్రశేఖర్, భగత్ సింగ్, అలాగే నేతాజీ, ఇలా ఒకళ్ళండి మహాత్మా గాంధీ వరకు మహానుభావులు, ఎంతోమంది యోధులు, ఎంతోమంది త్యాగమూర్తులు, వాళ్ళందరి గురించి తెలుసుకున్నాం. కానీ ఇలాంటి వాళ్ళ స్టోరీ తెరమరుగు అయిపోకూడదు, ఇది ముందుకు తీసుకురావాలి. ఈయన మన తెలుగు వ్యక్తి, తెలుగువాడు అని మైండ్లో గట్టిగా ఉండిపోయింది. ఆ సినిమా చేయాలని ఉదన్న పర్లేదు ఈ సినిమా చేయాలని ఎప్పుడైతే గట్టిగా పరుచూరి బ్రదర్స్ సంకల్పించారో, నన్ను ఒప్పించడానికి ప్రయత్నం చేశారో, ఎస్ చేస్తున్నాం, చెయ్యాలి అని నాలో బలమైన కోరిక ఏర్పడి, దీనికోసమే కదా నేను ఇన్నేళ్ళుగా ఎదురు చూస్తున్నాను అనిపించింది. అయితే ఈ కథ తెరకెక్కించి న్యాయం చేయాలి అంటే మాకందరికీ అనిపించింది బడ్జెట్ కన్స్ట్రైన్, బడ్జెట్ ప్రాబ్లం. నా మీద 30-40 కోట్లు ఒక 10-15 ఏళ్ల క్రితం సినిమా తీసే రోజుల్లో ఇది 60-70 కోట్లు పైన అవుతుంది. ఏ నిర్మాత ముందుకు రాలేడు, ఏ నిర్మాతని మనం చెయ్యమని అడగలేము. ఆయన నష్టపోయే పరిస్థితి. ఎలాగా? ఆల్ రైట్, చూద్దాం, చేద్దాం, కాంప్రమైజ్ కాలేం. ఒక 1000 మంది ఉండే చోట 1500 మందిని పెట్టి సినిమాలు వార్లు చేయలేం, ఫైట్లు చేయలేం. ఎలాగా అనుకుంటే అది అట్లాగా అంటూ ఆ బడ్జెట్ సపోర్ట్ లేక సరే నిర్మాత ముందుకు రాక అలా ఆగిపోయింది. అయితే ఈ రోజున మళ్ళీ 151వ సినిమాగా ఇది చేస్తే ఎలా ఉంటుంది అన్న మాకు ఆలోచనకు శ్రీకారం చుట్టింది, ఇండైరెక్ట్గా సపోర్ట్ చేసింది దర్శకుడు రాజమౌళి. ఆయన గనక బాహుబలి తీస్తుండకపోతే ఈ రోజున ఈ సైరా నరసింహారెడ్డి వచ్చి ఉండేది కాదు. ఆయన మన తెలుగు సినిమాకి భారత వ్యాప్తిగా ఒక దారి లేచేశారు ఆయన. శభాష్, చాలా గర్వమైనటువంటి బాహుబలి సినిమాని ఆయన చేసి ఇన్ని 100 కోట్లు మనం ఖర్చు పెట్టినా సరే అంతకంతగా మనం రాబట్టుకోవచ్చు, నిర్మాతకి నష్టం ఉండదు అని ఒక రకమైనటువంటి భరోసా ఇచ్చేటువంటి వ్యక్తి రాజమౌళి. ఈ విషయం సభాముఖంగా ఇంతమంది సమక్షంలో చెప్పాలని ఇన్నాళ్ళు ఎప్పుడు రాజమౌళి గారికి చెప్పలేదు, కానీ ఇప్పుడు చెప్తున్నాను. హ్యాట్స్ ఆఫ్ టు రాజమౌళి.